హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈ ఛానల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని నేను చెప్తున్నానండి. అంటే ఇది మీ ఛానల్, నా ఛానల్, ఇద్దరిది కలిపి ఛానల్. అంటే మీరు ఏదైనా ప్రాబ్లం మీద మీరు ఒకవేళ వచ్చి ఈ ఛానల్లో మేము కూడా వీడియోస్ చేస్తాం మేడం, ఒక్కటే వీడియో ఉంది ఇంకా నేను ఏం చేయలేను అంటే మీరు కూడా వచ్చి ఈ మా ఛానల్లో వీడియోస్ చేయొచ్చు. అంటే మీ హెల్త్ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి మీరు ఆ హెల్త్ ప్రాబ్లమ్ని జయించినారంటే ఖచ్చితంగా వచ్చి ఈ వీడియో మీరు చేయొచ్చు మా ఛానల్లో. కాబట్టి వెల్కమ్ టు అవర్ ఛానల్ అనేది చెప్తున్నాను నేను. కాబట్టి ఈరోజు మనం ఆ చలాకి చంటి అబ్బాయికి హార్ట్ అటాక్ అంటే గుండెపోటు వచ్చింది అనేది న్యూస్ వచ్చింది. మామూలుగా అయితే ఈ ఎక్కువగా యంగ్ ఏజ్ వాళ్ళకే ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి రావడం లేదా అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వస్తుంది కానీ తట్టుకోగలుగుతున్నారు, యంగ్ ఏజ్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈ ప్రాబ్లం అనేది వాళ్ళు మేము యంగ్ కదా, మాకు ఏ ప్రాబ్లం ఉంటుంది, మామూలుగా అయితే మేము ఈసీజీ చేయించుకోండి అని చెప్తే ఏమంటారంటే ఇంత చిన్న ఏజ్లో హార్ట్ అటాక్ కానీ షుగర్ కానీ వస్తుందా మేడం అని చెప్పి అడుగుతారు. మామూలుగా అయితే డౌట్ పడతారు, చెక్ చేయించుకోండి అంటే. ఖచ్చితంగా ఇప్పుడు పిల్లలకి 16 years దాటిన తర్వాత 6 monthsకి ఒకసారి ఖచ్చితంగా ఈసీజీ టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అందరికీ అపోహలు అయిపోయింది ఏంటంటే ఈ కరోనా వచ్చిన తర్వాత ఎక్కువ మందికి హార్ట్ అటాక్స్ అనేది వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అపోహ అనేది కాదు, 50% వరకు కరెక్టే, కానీ 50% వరకు ఈ హ్యాబిట్స్ వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, ఈ హ్యాబిట్స్ వల్లనేనా ప్రాబ్లమ్స్, మన బాడీకే సమస్యనా అంటే మనం తినే ఫుడ్ వల్ల కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కువగా యూరియా, ఈ పెస్టిసైడ్స్ వాడడం వల్ల మన బాడీకి అందాల్సినది న్యూట్రియంట్స్ అందడం లేదు. మామూలుగా అయితే ఎప్పుడైతే ఆర్గానిక్ ఫుడ్ మనం తింటామో అప్పుడు దాంట్లో ఈ న్యూట్రియంట్స్ అనేది బాగుంటాయి. అప్పుడు మనకు ఏ ప్రాబ్లం అయినా కానీ మనం ఫైట్ చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు యూరియా, ఈ మామూలుగా అయితే పెస్టిసైడ్స్ ఫుడ్ తింటున్నామో మనకు ఇమ్యూనిటీ అనేది లేదు, మనం ఏ డిసీజ్తో కూడా ఫైట్ చేయలేం. చాలా ఫాస్ట్గా మనకు జబ్బులు అనేది వస్తున్నాయి. మామూలుగా అయితే ఇది వంశపారంపర్యంగా అంటే తల్లిదండ్రులకి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మనకు వస్తాయా అంటే చాలామంది 50% వరకు వస్తాయి. ఎప్పుడైతే పిల్లలు జాగ్రత్త పడతారో మా తల్లిదండ్రులకి ప్రాబ్లం ఉంది, ఈ బీపీ ఉంది, షుగర్ ఉంది, మాకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేమేమైనా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది డాక్టర్కి కన్సల్ట్ అయితే బాగుంటుంది. పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇప్పుడు స్కూల్స్లో చూస్తున్నారు మీరు, మామూలుగా అయితే స్కూల్స్లో ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటే ఒకరు లావు ఉండేటవాళ్ళు. మామూలుగా అయితే ఆ లావు పిల్లలు అనేది ఒకరే ఉండేటవాళ్ళు. ఇప్పుడు ప్రతి చిన్న పిల్లలు అంటే 100 మెంబర్స్లో 50 మెంబర్స్ వరకు పిల్లలు లావు ఉన్నారు. మామూలుగా అయితే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే స్కూల్స్కి పోవాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం తీసుకొని రావాలి అని చెప్పి కనీసం పిల్లలు లేచిన తర్వాత మోషన్కి వెళ్ళినారా లేదా అనేది కూడా చెక్ చేయడం లేదు. పిల్లలు కూడా లేస్తేనే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, లేకపోతే టీచర్స్ ఏదన్నా ప్రాబ్లం చేస్తారు, తిడతారు అని చెప్పి ఆ తిడతారని ఆ భయంతో మామూలుగా లేచి ఒక 1/2 hour ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేసి వాటర్ తాగాలి. వాటర్ తాగిన తర్వాత మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళు స్నానం చేసి టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇట్లా చాలామంది పిల్లలు చేయడం లేదు. అది కాన్స్టిపేషన్కి దారి తీస్తుంది. కాన్స్టిపేషన్కి, హార్ట్ అటాక్కి మీరు ఏం చెప్తున్నారు అని అనుకోవచ్చు. అంటే పిల్లలకి మీరు ఫస్ట్ నుంచే మంచి హ్యాబిట్స్ పెడితే తర్వాత వాళ్ళకి యంగ్ ఏజ్లో ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. ఇంకా ఏంటంటే సరిగా వాటర్ ఎవరు కూడా తీసుకోవడం లేదు. వాటర్ ఎప్పుడైతే తాగారో అప్పుడు కూడా బ్లడ్ అనేది చిక్కబడి అప్పుడు కూడా కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే కార్డియాక్ అరెస్ట్ ఎలా కనుక్కోవాలి అంటే మామూలుగా అయితే విపరీతమైన చెస్ట్ పెయిన్ వస్తుంది. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ చెస్ట్ పెయిన్ వస్తే కూడా నాకు హార్ట్ అటాక్ వచ్చిందేమో అని అతిగా భయపడే వాళ్ళు ఉన్నారు. చాలామంది చెస్ట్ పెయిన్ వచ్చినా కానీ కడుపు ఉబ్బరంగా ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటుంటారంటే నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చిందిలే, ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ ఏదైనా కానీ మీకు చెస్ట్ దగ్గర ప్రాబ్లం ఉంది, పొట్ట ఉబ్బరంగా ఉంది అంటే ఖచ్చితంగా ఒకసారి ఈసీజీ తిప్పించుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ విపరీతమైన చెస్ట్ పెయిన్ రావడం, ఈ హ్యాండ్ పెయిన్ రావడం,
ఇంకా ఇక్కడ దవడ దగ్గర పెయిన్ రావడం, ఈ భాగం అంతా పెయిన్ ఎప్పుడైతే మీకు ఉంటుందో టైట్నెస్ ఉంటుంది, చెస్ట్ దగ్గర మొత్తం మీకు గట్టిగా పట్టుకున్నట్టు ఉంటుంది, లోపల గుండె అనేది స్క్వీజ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఈ గుండెపోటులో మీరు భయపడరు, మామూలుగా అయితే అంత భయం ఉండదు. సరేలే ఏదో గ్యాస్ ట్రబుల్ అని అనుకుంటుంటారు, చెకప్ చేయించుకోరు. ఎప్పుడైతే మీరు నిర్లక్ష్యం చేస్తారో మీకు హార్ట్ మీకు అవగాహన ఇస్తుంది, నాకు ఏదో ప్రాబ్లం ఉంది చూసుకో అని చెప్పి. మీరు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో అది కార్డియాక్ అరెస్ట్ కిందికి వెళ్తుంది, అంటే గుండె పని చేయడం ఆపేస్తుంది. కాబట్టి మీరు కొంచెం ఉండగానే జాగ్రత్త చేసినారు. ఏది జాగ్రత్తలు తీసుకోవాలి మేడం, ఏం టెస్ట్ చేయించుకోవాలి, మేము అంతంత ఖరీదు టెస్టులు పెట్టలేము, మేము చేయలేము అని చెప్తే నార్మల్ 200ది ఈసీజీ చెకప్ చేయించుకున్నా మీకు తెలిసిపోతుంది. ఇంకా ఏంటంటే ఒక బ్లడ్ టెస్ట్ కూడా ఉంటుంది, కానీ ఆ బ్లడ్ టెస్ట్ కాస్ట్లీ కాబట్టి మీరు ఈసీజీ చెకపే చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉంటుందో వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ సప్లై అనేది ఎప్పుడైతే గుండెకి తక్కువ ఉంటుందో అప్పుడు కూడా గుండె అంటుంది నేను ఎక్కువ పని చేయలేను అని. కాబట్టి బ్లడ్ బాగుండేటట్టు కూడా చూసుకోవాలి. ఇంకా ఏంటంటే ఇప్పుడు యంగ్ ఏజ్కే ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే పిల్లలు అసలు శారీరక శ్రమ అనేది ఉండడం లేదు, ఒక్కటే చోట అంటే సిడెంటరీ హ్యాబిట్ అనేది ఎక్కువగా, అంటే సెల్ తీసుకొని గంటలు అలానే కూర్చుంటా ఉన్నారు. దానివల్ల కూడా గుండెకి ఏది ఇష్టం, మీరు వాకింగ్ చేస్తా ఏదో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అది హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు కూర్చొనే ఉన్నారో అంటే దాని మీదనే ఎక్కువ బరువు పడుతుంది, కాబట్టి దానివల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే డయాబెటీస్లో కూడా హార్ట్ అటాక్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బ్లడ్ షుగర్ 16 years దాటిన పిల్లలకి బ్లడ్ షుగర్, ఈసీజీ, హెచ్బి ఇవన్నీ కూడా నార్మల్ టెస్టులు, తక్కువ ఖర్చులు అయ్యే టెస్టులు చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా అయితే రీనల్ కొలిక్, ఎవరికైతే కిడ్నీలో రాయి ఉంటుంది కదా వాళ్ళకి ఆ పడిపోయేటప్పుడు ఎంత పెయిన్ ఉంటుందంటే వాళ్ళకి భయం వేస్తుంటుంది, నేను చనిపోతానేమో ఈ నొప్పితో అని చెప్పి. వాళ్ళకి ఎంత పెయిన్ ఉన్నా వాళ్ళకి ఏం కాదు, కానీ ఈ గుండె నొప్పిలో మామూలుగా అయితే వీళ్ళు భయపడకపోయినా కూడా సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే హైపోథైరాయిడిజంలో కూడా ట్రైగ్లిసరైడ్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు కూడా వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. మామూలుగా అయితే చెడ్డ కొలెస్ట్రాల్ పెరిగితే కూడా అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకరోజు ఫాస్టింగ్ ఉండడం, లేకపోతే 16 hours ఫాస్టింగ్ పాటించడం, ఇంకా ఏంటంటే వాటర్ బాగా తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇంకా వాకింగ్ చేయడం, ఇవన్నీ కూడా వాటర్ కరెక్ట్గా తీసుకోవడం. ఫుడ్ అనేది మీరు జంక్ ఫుడ్ తిన్నారంటే కూడా మీకు ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏది పడితే అది ఫ్యాట్ యూజ్ చేస్తుంటారు వాళ్ళు, యానిమల్ ఫ్యాట్ యూజ్ చేస్తుంటారు. ఇంకా ఏంటంటే ఎక్కువగా బజ్జీలు ఎక్కువ తినే అలవాటు ఉంటుంది. ఆ ఆయిల్ ఎట్లా చేస్తారంటే వాళ్ళు రిపీటెడ్గా యూజ్ చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే మన ఇంట్లో ఎట్లా ఒకసారి వాడిన తర్వాత ఆయిల్ అనేది వేరే పర్పస్కి యూజ్ చేస్తారు, కానీ ఎప్పుడైతే బజ్జీల సెంటర్లో మీరు వీళ్ళు ఇట్లానే తింటున్నారో మామూలుగా అయితే అది ఎన్ని టైమ్స్ యూజ్ చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే తక్కువ కాస్ట్కి ఇవ్వాలి వాళ్ళు, ఇంకా ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారో తెలియదు. కాబట్టి బయట ఫుడ్ అనేది తినేసేయడం మానేయాలి. ఇంకా ఏంటంటే ఫుడ్లో కలర్స్ వేస్తున్నారు, ఇది కూడా మన గుండెకి మంచిది కాదు. ఇంకా ఏంటంటే మీ బీపీ అనేది చెకప్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న పిల్లల్లో కూడా బీపీ అనేది రేజ్ అవుతూ ఉంది, కాబట్టి బీపీ చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి, మాకు భయం, ఏం చేయాలి అప్పుడు లోపల అని చెప్తే పక్కన వాళ్ళకి ఖచ్చితంగా సిపిఆర్ వచ్చి ఉండాలి. మీరు ఒకవేళ హార్ట్ అటాక్లో ఏం చేయాలి అర్థం కావడం లేదంటే ఎక్కువగా ఫాస్ట్గా దగ్గుతూ ఉంటే, అంటే కాఫ్ రిఫ్లెక్స్ అనేది ఇది అయితే ఒకవేళ ఏదైనా బ్లాక్ ఉన్నా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫాస్ట్గా తగ్గేసేయాలి మీరు, అప్పుడు కూడా బ్లాక్ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే ఎప్పుడైనా కానీ మీకు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు వామిటింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అది రెస్పిరేషన్లోకి వెళ్ళి అప్పుడు కూడా మీకు
అంటే అప్పుడు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హార్ట్ అటాక్ అనేది ఇప్పుడు కాలంలో చాలా ఎక్కువైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈసీజీ టెస్ట్ చేయించుకొని, హెచ్బి టెస్ట్ చేయించుకొని, బీపీ చెకప్ చేయించుకోవడం, బ్లడ్ షుగర్ చెకప్ ఈ సింపుల్ టెస్ట్. ఇంకా ఓబేసిటీ కూడా హార్ట్ అటాక్కి దారితీస్తుంది. ఆ చలాకి చంటి ఏమన్నా ఓబేస్గా ఉన్నాడా, ఆయన లేరు కదా అని చెప్తే చెప్పలేం. సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉండొచ్చు ఆ అబ్బాయికి, ఇంకా వాటర్ తక్కువ తాగి ఉండొచ్చు, అవుట్ సైడ్ ఫుడ్ తినే ఎక్కువ అలవాటు ఉండొచ్చు, ఏమన్నా కారణం ఉండొచ్చు. ఇంకా ఏంటంటే లోన్లీనెస్తో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే మనం టుగెదర్నెస్ ఉంటామో అప్పుడు మన ప్రాబ్లమ్స్ ఇంకొకరితో షేర్ చేస్తే అప్పుడు మనకు కొంచెం భారం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే అందరితో కలిసిమెలిసి ఉంటారో మీకు జబ్బులు అనేది తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి లోన్లీనెస్ లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండడం, ఫుడ్ మీద జాగ్రత్తలు తీసుకుంటూ, ఈవినింగ్ ఫుడ్ స్కిప్ చేసేయండి. మార్నింగ్ టిఫిన్లో ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవడం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే మీరు హెల్దీ ఫుడ్ తీసుకుంటారో అప్పుడు మీకు ఈ హార్ట్ అటాక్స్ ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. వాటర్ ఎక్కువ తీసుకోండి. ఇంకా ఏంటంటే సిపిఆర్ మీ పక్కన వాళ్ళకి ఎవరికన్నా వచ్చా, లేకపోతే మీరు నేర్చుకొని ఉండాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఒక చిన్న పిల్లలు ఫారెన్లో బస్ డ్రైవర్కి హార్ట్ అటాక్ వస్తే వెంటనే చిన్న పిల్లలు సిపిఆర్ చేసినారండి వాళ్ళ డ్రైవర్కి, అట్లా బతికించుకున్నారు. కాబట్టి సిపిఆర్ ఇది అంతా మెడికల్ నాలెడ్జ్ మనకు ఎందుకులే అని చెప్తే మీరు అంటే ఒక పర్సన్ని పోగొట్టుకుంటారు. అదే మీరు అందరు సిపిఆర్ నేర్చుకున్నారనుకోండి, పక్కన ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఎయిడ్ నేర్చుకుని ఉండాలి ప్రతి ఒక్కరు. కాబట్టి ఏం చేయాలి అనేది మీకు కొంచెం అవగాహన అనేది పెంచుకోవాలి. మెడికల్ నాలెడ్జ్ కొంచెమన్నా ఉండాలి మీకు. కాబట్టి మీరు అందరికీ ఈ వీడియో ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.